యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అన్నయ్య, బహుశా మీకు తెలియదనుకుంటా, జీజాబాయ్ పుట్టింటి నుంచి కొంత డబ్బు తీసుకొచ్చింది. ఇక అవే డబ్బుల్ని తను ఇక్కడున్న ఆడవాళ్ళకు పంచుతోంది. ఆ పులియా ఇప్పుడు అవే డబ్బులు తీసుకుని జోకుకి వైద్యం చేయించడానికి వెళ్ళింది. అన్నయ్య, తను వచ్చినప్పటి నుంచి కొంచెం మారిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇది తను వేసిన ఎత్తు కాదు కదా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏమందంటే, ఒకవేళ నేను ఏదైనా అడిగితే మౌనవ్రతం పాటిస్తానంది. అందుకే తనని అడగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మీరా, ఇప్పుడు నీళ్లు తలను మించిపోతున్నాయి. జాగ్రత్తగా రా, మెల్లగా. జాగ్రత్త, అది నెమ్మదిగా. ఆగు ఆగు పులియా, నువ్వు వెళ్ళి తలుపు తీసి పెట్టు. జాగ్రత్తగా రా, మెల్లగా వెళ్ళు. తీసుకురండి, నేను వెళ్తున్నాను. డాక్టర్ ఏమన్నాడు? ఏమన్నాడా? అసలు డాక్టర్ ఏమంటాడు? డాక్టర్ ఏమన్నాడంటే జోకు ఇంకా చాలా రోజుల దాకా బతుకుతాడని, కంగారు పడాల్సిందేమీ లేదని, తనకేదో గంభీరమైన రోగం రాలేదన్నాడు. పదండి, డాక్టర్ ఏమన్నాడట, మీరు తీసుకురండి. అన్నయ్య, వీళ్ళిద్దరూ మీకు సవ్యంగా జవాబు ఇవ్వలేనప్పుడు ఎందుకు అడుగుతున్నారు? రామ్జీ మాత్రం సవ్యంగా జవాబు ఎక్కడిస్తాడని. ఇక జీజాబాయ్ జీవితమే పూర్తిగా గడిచిపోయింది. ఈ రామ్జీ అలాగే ఈ కుటుంబపు వంకర టెంకర జవాబులు విని విని. అన్నట్టు రామ్జీ గారు, ఇక్కడ ఉపన్యాసం ఇవ్వడం కంటే మంచిదేంటంటే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్లి స్వయంగా చూడ్డం. ఎవరికి తెలుసు, వేడుక ఇంకొకరిది జరుగుతుంటే అవమానించబడుతున్నారేమో. రామా ఇంకా భీమ్. నరోత్తం మాకు చెప్పాడు, నీకు ప్రపంచం గురించి బెంగగా ఉంటుందంటగా. అవును, అలా ఉండి తీరాలి కూడా. ఎందుకంటే ఇతరుల కోసం ఎవరు తమ జీవితాన్ని పట్టించుకోరో అలాంటి వ్యక్తుల జీవితమే చాలా బాగుంటుంది కదా. జీవితాన్ని పట్టించుకోవాలని మాటల్లో చెప్పడం కాదు, అది నువ్వు నిరూపించుకోవాల్సి ఉంటుంది. జీవితాన్ని కాపాడాలని నీకంత సరదాగా ఉంటే ఒక్క అడుగు ముందుకేసి చూపించు, అలాగే ఈ గడప దాటి చూపించు. చిన్న విషయమే కదా ఇది. రా రా. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ముందుకొచ్చి గడప దాటి చూపించు. తర్వాత నేను నా విధవ కూతురు వివాహం అబ్బాయితోనే జరిపిస్తాను. మీరు ఇంటికి పదండి, నాకిక్కడ ఏదో కీడు శంకిస్తుంది. ఆగు. చూడు భీమా, నువ్వు జీవితంలో చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయిన వాళ్ళ కోసం కాదు, ఇతరుల కోసం. ఏమైంది? అడుగు ముందుకై గడప దాటి చూపించు. నువ్వేమనుకున్నావు? నువ్వు ఈ గడపను ఎంత తేలిగ్గా దాటగలవనా, నేను దాటనివ్వగలనా? నువ్వు మర్చిపోయావా నీ జాతిని? అలాగే మా జాతి లోపలికి రావడం కోసం నువ్వు నీ ప్రాణాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు నీ ప్రాణాలు ఇవ్వడం కోసం, అలాగే నా కూతురికి న్యాయం చేయడం కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా?
భీమ్ వాళ్ళ నాన్న ఇంకా బతికే ఉన్నాడు. మీరు ఇలా రెచ్చగొట్టినప్పుడు వాడిని ఆపడానికి, అలాగే వాడి ప్రాణాన్ని కాపాడటం కోసం పదబాబు. లేదు నాన్న, వీళ్ళందరూ ఇక్కడ తప్పు చేస్తున్నారు, పెద్ద తప్పు చేస్తున్నారు. రామా, నువ్వైనా నాన్నకు నచ్చ చెప్పు. మనం వెళ్ళడానికి వీల్లేదు నాన్న. పద భీమ్రా, ఇక్కడి నుంచి. నువ్వు ఏ విధంగా నీ ప్రాణాల్ని వదులుకోలేవో సరిగ్గా అలాగే మేం కూడా వదులుకోలేవు మా సంస్కృతిని, మా సాంప్రదాయాల్ని, మా ధర్మాల్ని, మా బాధ్యతల్ని. ఇంకా మీరు ఇక్కడే నిలబడున్నారా? మీ ఆ విధవ కోడల్ని తీసుకొని ఈ క్షణమే వెళ్ళిపోండి, లేదంటే నా చేతిలో ఏదైనా అనర్థం జరగచ్చు. మీరింకా చెడ్డవాళ్ళు కాకండి. ముందు మీ కూతురుని మంచిదానిలా మార్చండి. అలాగే తనకు నచ్చ చెప్పండి విధవ అవడం అంటే ఏంటో అని. ఒకవేళ తనకు నచ్చ చెప్పడంలో సఫలమైపోతే, అలాగే మీ కూతురు విధవ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే, అదే మార్గంలో నడుస్తుంటే మేము తనని తీసుకెళ్తాం. అయినా ఒకవేళ ఈమె లేకుంటే పని కోసం ఇంట్లో పని మనుషులు ఎలాగో పెట్టుకోవాల్సి వస్తుంది. దానికంటే ఈమె ఉండడం మంచిది. ఇంటి పని కూడా చేసుకుంటుంది, 2 పూటల తిండి తింటుంది, అలాగే తన జీవితం కూడా గడిచిపోతుంది. మీ గురించి గొప్పగా విన్నాను. అందరూ మీరు సమాజాన్ని నడిపిస్తారని అంటారు. ఇక మీ కన్న కూతురే సామాజిక నమ్మకాలను మట్టిపాలు చేస్తుంది. మీలో కొంచెమైనా సిగ్గనేది ఉంటే ముందుగా మీ కూతురికి నచ్చ చెప్పండి. పద. అమ్మా నాన్న, నేను నిర్మలను వదిలిపెట్టలేను. నేను ఇంకేం వినాలనుకోవడం లేదు. ఇంటికి పద. వద్దు నాన్న, నేను నిర్మల మర్చిపోలేను నాన్న. నాన్న వదిలిపెట్టాను నాన్న. నాన్న నా చెయ్యి వదిలిపెట్టాను నాన్న. ప్రమోద్ జోషి గారు, అయినా వాళ్ళిద్దరూ అన్న దాంట్లో తప్పేం లేదు. మీ కన్న కూతురే మన నమ్మకాలను మట్టిపాలు చేసి వాటిని వ్యతిరేకిస్తూ ఉంటే ఇక ఎవరైనా తనను అత్తవారింట్లో మాత్రం ఎలా ఉంచుకుంటారు? అయితే నేనే దీనికి బుద్ధి చెప్తాను. పెళ్లి రోజు వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు. దీన్ని తీసుకువెళ్ళండి. అలాగే నాన్న. మనం ఇలా మౌనంగా ఉండకూడదు నాన్న. ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి నాన్న. నాన్న చెప్పండి. భీమ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి వీల్లేదు. అది వాళ్ళ ఇంటి విషయం. చూడండి నాన్న, నేను మీ ఆందోళన అర్థం చేసుకోగలను. కానీ నరోత్తమ్ జోషి చెల్లెలు నిర్మల. కేవలం నరోత్తమ్ జోషి చెల్లెలే ఎందుకు? సురేష్, మహేష్, రమేష్, నేహ, పూజ వీళ్ళందరి బంధువుల్లో కూడా ఎవరో ఒక విధవులు ఉంటారు. మీరొక పని చేయండి, వాళ్ళందరి కోసం వెళ్ళండి. మిమ్మల్ని మంటలో కాలి బూడిదవ్వమంటారు. ఇంకొకరేమో లోయలో దూకి ప్రాణాలు తీసుకోమంటారు, సంతోషాలు అందిస్తామంటారు. ఇక ఇంకొకరేమో కత్తి తీసుకుని గొంతు కోసుకో అంటారు. అప్పుడు ఆ విధవకు కొత్త జీవితం ఇస్తా అంటారు. అయ్యో, ఒక్క భీమరావు ఎంతమంది కోసం అని చెప్పుకోగలడు? అలా ఎందుకు చేస్తాడు? ఎంత సాధ్యమవుతుందో అంతే చేస్తాడుగా. చూడు బాబు, మండించడం కోసం నిప్పు బతికుండడం కూడా ముఖ్యమే. ఇక నువ్వు ఒక నిప్పువి. ఈ సమాజంలోని దురాచారాలను కాల్చేయాలి. కానీ నువ్వు చల్లారకుండా ఉండడం కోసం నీకున్న బాధ్యతల్లో ఒకటి. ఇక ఈ విషయాన్ని నువ్వు బాగా అర్థం చేసుకో. ప్రపంచం మొత్తాన్ని నువ్వొక్కడవే మార్చలేవు. అది సాధ్యం కాదు కూడా. కానీ చాలు. నువ్వు తనకి సహాయం చేయడానికి వెళ్ళకూడదు. ఇది నా ఆజ్ఞ. రమా, వీడిని ఇంటికి తీసుకెళ్ళు. నాన్నేం చెప్పాడో అది నీకు కూడా ఒప్పే అనిపిస్తోందా? అవును. ఎందుకు? ఎలా? కళ్ళ ముందే అంతా జరుగుతుంటే మనం చూసి చూడనట్టు ఎలా ఉండగలుగుతాం? పదండి. ఇప్పుడు నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావు? పదండి, ఇక్కడ కూర్చోండి. కూర్చోండి. మీరే చెప్తుంటారు కదా, ఎప్పుడైనా మనసు బాగోకపోతే ధ్యానం చేయడం మంచిదని. ఇక ధ్యానం చేయండి. కూర్చోండి.
అరే కూర్చోమన్నానా? నేను చెప్తున్నాను కదా, మీ మనసుకు బాగుంటుంది, కూర్చోండి. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. లాయర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తాను భీమ్కు నచ్చ చెప్పమని. నరోత్తమ్ జోషి అలాగే తన కుటుంబ విషయాల్లో ఇరుక్కోవద్దని. ఎందుకంటే వాళ్లకు అవకాశం కావాలి భీమ్ను ఇరికించడానికి. ఇక నేను అలా జరగనివ్వను. బాలా, నాన్నా నాన్నా ఏమైంది? మీరు ఎందుకు ఇలా ఆందోళనగా ఉన్నారు? అది భీమ్ విషయంలో కొంచెం ఆందోళనగా ఉంది. ఆ నరోత్తమ్ చేసి భీమ్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. నువ్వు లోపలికి రావాలంటే నువ్వు నీ ప్రాణం ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు లోపలికి రావటానికి ధైర్యం చేసావంటే నీ ప్రాణాలు ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని అర్థం. మనం ఇలా మౌనంగా ఉండకూడదు నాన్న. ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి నాన్న. నాన్న ఆగండి. భీమ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి వీల్లేదు. అది వాళ్ళ ఇంటి విషయం. ఈ భీమ్ ఎందుకు అర్థం చేసుకోడు? అందరి విషయాల్లో ఎందుకు కలగ చేసుకుంటాడు? అయినా నాన్న, మీరు ప్రతిసారి నాకు నచ్చ చెప్పడానికి వచ్చేస్తారు. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అది తప్పు, ఇది తప్పు అని. అంతేకాదు, చివరికి నా భార్యతో నేను ఎలా ఉండాలో అది కూడా మీరే చెప్పడం మొదలుపెట్టారు. కానీ భీమ్కి మాత్రం ఏం చెప్పు. అందుకే నాన్న, నన్ను క్షమించండి. ఈ విషయంలో నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. అలాగే ఆ భీమ్కి నచ్చ చెప్పండి, ఆ నరోత్తమ్కు దూరంగా ఉండమని. బాలా, నీకు అలాగే నరోత్తమ్ జోషికి ఎలాంటి తేడా లేదు. తనకు తన చెల్లెలి దుఃఖం కనిపించడం లేదు. అలాగే నీకు కూడా అయిన వాళ్ళ దుఃఖం కనిపించడం లేదు. నీ భార్య దుఃఖం కూడా కనిపించడం లేదు. తనకు కూడా తను మగాడినన్న అహంకారం ఉంది. అలాగే నీకు కూడా మగాడి అన్న అహంకారం ఉంది. ఇలా చూస్తే గనక మీరిద్దరూ కూడా మనసులేని వాళ్ళే. ఇక అన్నిటికంటే ఏది బాధ అనిపిస్తుందంటే, నేను కోరుకుంటున్నాను ప్రతి ఇంట్లోనూ భీమ్ ఉండాలని. కానీ ఏం జరుగుతోంది? నా ఇంటి పెద్ద కొడుకే నరోత్తమ్ జోషిలా మారిపోయాడు. మీరనేది పూర్తిగా నిజమే. నేను నరోత్తమ్ జోషిలానే మారిపోయాను. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఇతరుల కోసం ప్రాణాలనైనా త్యాగం చేస్తానని చెప్పే భీమ్రావు మరొకరిని ఆపదలో చూసి కూడా తనను అక్కడ మాత్రమే వదిలేసి ఇతను ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని శాంతిని పొందుతున్నాడు. ఆహా, అద్భుతమైన నాటకం కదా ఇది. ఏమంటారు? భీమ్రావ్, భీమ్రావ్, అన్నట్టు మరో వ్యక్తి ఇలాంటి పరిస్థితిని చూసి నువ్వు ఉపన్యాసం ఇస్తూ ఉంటావు. చూశాను నేను కూడా. ఒకవేళ నువ్వు నీ ఆదర్శాలకు అంతగా కట్టుబడి ఉంటే
నరోత్తం జోషి చెల్లెల్ని ఆపద నుంచి కాపాడు. లేకపోతే నువ్వు అంతమంది పెద్ద జాతి వాళ్ళను చూసి భయపడ్డావా? ప్రచండదేవ్ గారు, నాకు అర్థమవుతోంది. మీరు నా భర్తను రెచ్చగొడుతున్నారు. ఈయన నరోత్తం జోషి అలాగే తన కుటుంబ సభ్యులతో పెట్టుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు. మీరందరూ దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. బహుశా నేను ఇదే కోరుకుంటున్నానేమో. కానీ అంతకంటే ఎక్కువగా నేనేం చూడాలనుకుంటున్నానంటే ఈ భీమ్రావు నరోత్తం జోషి చెల్లెల్ని ఆపదలోంచి ఎలా కాపాడతాడా అని. మరి ఇప్పుడు మీరిద్దరూ ఏం చేస్తారు? కూలబడి ఎక్కడైనా కూర్చుండిపోతారా, లేకపోతే ఆ నరోత్తం జోషి చెల్లెలి కోసం పోరాడతారా? ఈయన పోరాడరు. ఆ అవసరం కూడా ఈయనకు లేదు. అయినా నా భర్త సునీతశీలి, న్యాయ కోసం పోరాడతారు. మూర్ఖుడేమీ కాదు. మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి. మనం ఇంటికి వెళ్దాం. రండి. ఇప్పుడు మజా వస్తుంది భీమ్రావ్. నువ్వు ఏం చేస్తావో చూస్తాను. సహాయం చేస్తావో ఇరుక్కుపోతావో. ఒకవేళ చెయ్యకపోతే ఎవరైతే నిన్ను ధైర్యవంతుడు, యోధుడు అనుకుంటున్నారో వాళ్లకున్న నమ్మకాలను నేను తప్పని రుజువు చేసి నిన్ను ఇంకా కిందకి దిగజారేలా చేస్తాను. పద. నీకు సంస్కారం అలాగే సంస్కృతి అన్నీ నేర్పిస్తాం. అమ్మా, అమ్మా, మీరైనా నా మాట వినండి. నాన్న, అన్నయ్య, నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పింది వినాలా? అమ్మా, నానా, ఈ రోజు నుంచి దీనికి తిండి నీళ్లు బంద్. ఎందుకంటే దీని మెదడులో చెత్త నిండిపోయింది. కొన్ని రోజులు తినడం తాగడం మానేస్తే కొంచెమైనా బుద్ధి వస్తుంది. తర్వాత దీనికి ఏం చెప్పడం జరుగుతుందో అదే మాట్లాడుతుంది. అలాగే మనం దీనికి ఏం చెప్పమని చెప్తామో అదే చెప్తుంది. పదండి. అమ్మా, అమ్మ, తలుపు తీయండి. అన్నయ్య, నాన్న, తలుపు తీయండి. అమ్మ, తలుపు తీయండి. ఒకే దెబ్బకి అర్థమైపోయిందా, లేదా ఇంకా కొట్టాలా? చూడండి నాన్న, దెబ్బలు కొట్టి కొట్టి కావాలంటే మీరు నన్ను చంపేయండి. కానీ నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోను. నిర్ణయం మార్చుకోవా? నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. ఇంత అందంగా ఉన్నావు, ఉద్యోగం చేస్తున్నావు. అరే, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఒకదాన్ని మించిన ఒక అమ్మాయి దొరుకుతుంది. ఇక నువ్వు ఆ విధవ కోసం ఎందుకు పడిచేస్తున్నావు చెప్పు? మీ అమ్మ నాన్నల పేరును ఎందుకు చెడగొడుతున్నావు? ఒక కొడుకును ఎలాగో మింగేసింది, అది నిన్ను కూడా మింగేస్తుంది. మీ అమ్మ నాన్నల పేరు ఎందుకు మట్టిపాలు చేస్తున్నావు? ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? పైగా తన్ని ప్రేమించడానికి నీకు కొంచెమైనా సిగ్గని పిలిచాలరా? అసలు మీరు అందరూ ఎందుకు తనని పెళ్లి చేసుకోకూడదు అంటున్నారు? తనని ప్రేమించడం వల్ల ఎలాంటి తప్పు లేదు. ఇలా చూడమ్మా, నాకు ఏ అమ్మాయి అయినా దొరుకుతుంది. కానీ మీరు ఎప్పుడైనా నిర్మల గురించి ఆలోచించారా? తనను ఎవరు చూసుకుంటారో, తన గురించి ఎవరు పట్టించుకుంటారో అని. అమ్మా, నాన్న, మేమిద్దరం కలిసి పరిస్థితులను చక్కబెట్టగలిగినప్పుడు ఎవరో మూడో వ్యక్తిని తేవడం ఎందుకు? మీరు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అమ్మా, నాన్న, అర్థం చేసుకోండి. నేను చెప్పింది అర్థం చేసుకోండి. నీకు ఇలా చెప్తే అర్థం కాదు. నువ్వు ఇంటికి పద, నీకు అర్థమయ్యేలా మేం చెప్తాం. పద ఇంటికి. ఏమైంది? భీమ్ ఇంకా రమా, మాకేమనిపిస్తుందంటే మీరు ఏ పని చేసినా కూడా కేవలం మీ ప్రయోజనం కోసమే చేస్తారు. ఇక ప్రయోజనం కేవలం మీకే కలిగినప్పుడు ఇక మేము మీరు చెప్పినట్టెందుకు వినాలి? అవును, నువ్వు చెప్పడం వల్ల మేము ఎందుకు పోరాటం చేయాలి? ధర్నాలు ఎందుకు చేయాలి?